సో, ఎనీ గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ దాని తర్వాత అయితే ఎనీ గ్రాడ్యుయేషన్‌తో పాటు మీకు స్కిల్స్ ఏమేమి రావాలి అంటే బేసిక్ టెక్ స్కిల్స్ వస్తే చాలండి. అండ్ దాని తర్వాత మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి. లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్. ఓకే. సో, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత బెనిఫిట్. అండ్ అలాగే లీడర్‌షిప్ స్కిల్స్ అనేవి ఉండాలి మీకు. అండ్ అలాగే మీకు టెక్ స్కిల్స్ అని చెప్పాను గదా! ఏ దానిపైన అంటే ఓవరాల్‌గా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రానవసరం లేదు. వాట్ ఈస్ వాట్ అనేసి తెలిసినా మేమిక్కడ ట్రైన్ అనేది చేస్తాము మళ్ళీ. ఓకే. సో, బేసికల్‌గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పైథాన్ అండ్ దాని తర్వాత జావా అండ్ అలాగే జావా స్క్రిప్ట్, వెబ్ డెవలప్‌మెంట్ పైన అంటే వాట్ ఈస్ వాట్ అనేసి తెలిసి ఉండాలి. అండ్ దాని తర్వాత జావా అండ్ డెవాప్స్ వీటన్నిటి పైన అయితే మీకు కొంచెం అవగాహన ఉంటే చాలండి. అంటే పైథాన్ నేర్చుకుంటే ఏమవుతారు? పైథాన్‌కి ఏమేమి అవసరం నేర్చుకోవాలంటే పైథాన్ ఫుల్ స్టాక్‌లో ఏముంటాయి? ఈ మాత్రం తెలిస్తే చాలు మళ్ళీ మేమిక్కడ ట్రైన్ అనేది చేస్తాము.